ఇది చాలా స్పెషల్ టెంపుల్. మేము హైదరాబాద్కి వచ్చాం. సైదాబాద్లో ఉంది టెంపుల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము భూలక్ష్మి మందిర్కి వచ్చాము. ఇది సైదాబాద్లో ఉంటుంది, హైదరాబాదు. మేముండే ఏరియా నుంచి బీచ్ నుంచి 7.6 కిలోమీటర్స్. గూగుల్లో సెర్చ్ చేసినా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లోనే జంట నగరాలు ఉన్నారు. అండ్ ఇక్కడ చెట్టు ఒకటి ఉంది, మీకు అంతా చూపిస్తా. ఈ రైట్ సైడ్లో నవగ్రహాలు ఉన్నాయి. ఇది మెయిన్ టెంపుల్లోకి వెళ్ళడం. ఇక్కడ రైట్ సైడ్లో మళ్ళీ లార్డ్ శివ టెంపుల్ ఉంది, చూసేయండి. ఇలా స్ట్రైట్గా వస్తే ధ్వజస్తంభం ప్లస్ కృష్ణుడు ఉంటారు. ఇక్కడ క్లాస్ మా ఫాదర్ అన్న. ఇక్కడ భూలక్ష్మి, ఇది లార్డ్ శివ టెంపుల్. అది రైట్ సైడ్, అది ఒకటి. ఇక్కడ లార్డ్ శివ ఉంటారు, అట్ ద సేమ్ టైం ఇక్కడ అమ్మవారు ఉంటారు. శ్రీ భూలక్ష్మీ మాతా దేవతాభ్యో నమః. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపాయ జగన్మాత అయినటువంటి భూలక్ష్మీ మాత మొట్టమొదటిగా వెలిసినటువంటి, స్వయంభూగా వెలిసినటువంటి అమ్మవారు చాలా విశేషమైనటువంటి, ప్రభావవంతమైంది. దాదాపు శతాబ్దం పైనటువంటి, అంటే దాదాపు 100 సంవత్సరాల పైన, అంత ముందు పూర్వం నుంచి కూడా అమ్మవారు ఇక్కడ వెలిసి విశేషమైనటువంటి సేవలు అందిస్తూ వచ్చింది. ఈ అమ్మవారి ప్రభావం వల్ల ఇక్కడ ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా, విశేషంగా, సుసంపన్నంగా అవుతూ వచ్చింది. అమ్మవారి అనుగ్రహం వల్ల అనేక మందికి ఆయు, ఆరోగ్య, ఐశ్వర్యాలు, అనేక రకాలైనటువంటి కష్టాలు తొలగిపోయి అమ్మవారి అనుగ్రహానికి చాలా జీవనాన్ని సాగిస్తున్నారు. అమ్మవారి యొక్క భూలక్ష్మి మాతా నామధేయం అనగా భూమాత ప్లస్ లక్ష్మీ అనుగ్రహం. అందువల్ల అమ్మవారికి ఎవరైతే యథాశక్తిగా, భక్తిగా, త్రికరణ శుద్ధిగా, అంటే అనగా మనోవక్కాయ కర్మల చేత అమ్మవారి త్రికరణ శుద్ధిగా ఎవరైతే చేస్తారో వారికి భూ సంపద, ధన సంపద, సంపద అంటే మనకు ఐహిక సంపద అనేటువంటి కాదు, ఇహపర సౌఖ్యాలు కూడా కలుగుతాయి. చక్కటి సంతానం, ఇహంలో సంతానం, పరంలో విశేషమైనటువంటి యోగము అన్నీ కూడా ఈ అమ్మవారు కలుగజేస్తుందని చెప్పేసి విశేషమైనటువంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. తర్వాత ఈ కాలానికి ఆమె ఇక్కడ 4 దశాబ్దాల క్రితమే అమ్మవారు ప్రతిష్టాపన అనేటువంటి జరిగింది. అప్పటి నుంచి దాదాపు 50 సంవత్సరాల నుంచి కూడా విశేషమైన సేవలు జరుగుతున్నాయి. అమ్మవారి అనుగ్రహం చేత అమ్మవారి యొక్క జగన్మాత కాబట్టి ముఖ్యంగా స్త్రీలు అమ్మవారిని చాలా విశేషంగా కొలుస్తూ ఉంటారు. విశేషమైనటువంటి మొక్కులు, ఈ యొక్క అనేక రకాలైనటువంటి కోరికలు అమ్మవారు నెరవేరుస్తూ ఉంటుంది. శివ సమేతంగా అమ్మవారు సమేతంగా నాగపడి విశేషమైనటువంటి నాగపడుతూ ఉన్నటువంటి అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేక హారతి, ప్రతి మాసం కూడా ప్రత్యేక అలంకారము, ప్రతి మంగళవారం, శుక్రవారం కూడా విశేషమైనటువంటి అభిషేక అర్చనలు, ఆరాధనలు, ప్రత్యేకమైనటువంటి పూజలు, ప్రత్యేక సందర్భాల్లో ఇంకా ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అమ్మవారికి తెలిసి విశేష కార్యక్రమాల్లో సమీపంగా వచ్చింది. కాబట్టి ఎక్కడైతే వాహన సమేతంగా అమ్మవారు చక్కగా బలిపీఠ సమేతంగా ఈ యొక్క అమ్మవారు వెలువడింది. కాబట్టి ప్రతిరోజు దీప ధూప నిత్య నైవేద్యం జరుగుతుంటుంది. దానివల్ల ఎక్కడైతే అమ్మవారు శాంతిగా ఉంటుందో
నైవేద్యం జరుగుతుందో అక్కడ మనకు కూడా ప్రశాంతత అనేది జరుగుతుంది. తర్వాత ధ్వజస్తంభ ప్రతిష్టాపన కూడా ఉంది. నెరవేరడానికి మూల కారణం ఏంటంటే అమ్మవారు ఈ ధ్వజస్తంభము విశేషంగా పక్కనే గోశాల కూడా ఉంది. అంతేకాదు పక్కన విశేషమైన నాగప్రతిష్టలు అన్నీ ఒకే విశేషమైన గదిలో నాగప్రతిష్టలు ఉన్నాయి. చక్కటి అవగాహన సామర్థ్యంతో మంచి స్టాఫ్ నుంచి నరసింహరావు వారు అందరూ కూడా అడ్మినిస్ట్రేషన్ చూస్తుంటారు. వల్ల అన్ని గణపతి నాగదేవతలు, రావుకేతు యొక్క నాగదేవతలు, శివనాగరాజ పూజలు, ప్రతి సోమవారము ప్రదోష కాలంలో ప్రత్యేక పూజలు, సోమవారం నాడు పంచామృత రుద్రాభిషేకము, నందివాహన సహిత అనేటువంటి ఈ యొక్క స్వామి వెలిసి ఉన్నాడు. అంతేకాదు దేవాలయానికి మహా విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక అమ్మవారి అనుగ్రహ విశేషం ఏంటంటే దీంతో పాటు ఇక్కడ మనకి నవగ్రహాలు, ఈ నవగ్రహాలు కూడా చాలా గొప్ప విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. అన్ని దేవాలయాల్లో సహజసిద్ధంగా మనకు నవగ్రహాలు గ్రహాన్ని వాహన సమేతంగా మాత్రమే ఉంటాయి. కానీ మనకి ఇక్కడ మన దేవాలయంలో విశేషం ఏంటంటే సతీ సమేతంగా ఈ యొక్క ప్రతి వాహనానికి ఉదాహరణకు ఇక్కడ మనకి కుదురు ఉన్నారు. ఈ కుదురు యొక్క సతీ సమేతంగా శక్తి దేవతా సమేతంగా ఉన్నాడు. అలాగే రాహు, చాలామందికి మనకి నవగ్రహాల్లో రాహు గురించి తెలిసి ఉంటుంది. కానీ రాహు సతీదేవి ఎవరంటే కరాళదేవి అని చెప్పలేకపోతుంది. కాబట్టి కరాళదేవి సమేతంగా చంద్రుడు ఆగ్నేయ దిగ్భాగం చంద్రదేవత అనుగ్రహం ఉంటుంది. చంద్రుడు రోహిణి సమేతంగా ఉన్నాడు. అలాగే శుక్రుడు సుకీర్తిదేవి అంటే శుక్రుడు యొక్క భార్య సతీ సమేతంగా ఈ విధంగా అన్ని గ్రహాలకి 9 గ్రహాలకి సతీ సమేతంగా ప్రతిష్టాపన జరిగింది. అంతేకాదు ఇక్కడ ఇంకా ఈ మహావృక్షానికి విశేషంగా అందరూ ఎన్నో కోరికలు నెరవేరుతూ ఉంటాయి. అన్ని మొక్కులు కడుతూ ఉంటారు. అదే గది, ఆ గదిలో దాదాపు 108 విగ్రహాలు ఒకే దగ్గర ఉన్నాయి. ఒకసారి ఒక దేవతను ఒక ప్రదక్షిణ చేసినట్టయితే దాదాపు 100 నాగదేవతలు ప్రతిష్టాపరమైనటువంటి పూజాపరమైన 100 నాగదేవతల్ని ప్రదక్షిణ చేసినంత సత్ఫలితం వస్తుంది. ఇది ప్రత్యేకంగా నాగప్రతిష్ఠ గది. ఈ గదిలో విశేషమైనటువంటి నాగప్రతిష్టలు మాత్రమే జరుగుతాయి. పిల్లలు ఆరోగ్యానికి తర్వాత సంతానానికి అనేక రకాలైనటువంటి రాహుకేతు కాలసర్పదోష పరిహారానికి, నాగదోషాలకి అన్నిటికీ సంబంధించి ఈ యొక్క నాగదేవత అనుగ్రహానికి విశేషంగా దాదాపు చాలా విశేషమైనటువంటి స్థలం. ఒకప్పుడు గత కొద్ది కాలం క్రితమే శ్వేతనాగు అమ్మవారి అనుగ్రహాన్ని ఆవాహన చేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసి తరచుగా నాగదేవతలు వస్తుంటాయి. తర్వాత శ్వేతనాగు అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయిందని చెప్పేసి మనకు చెప్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడాను. ఇటీవల అనేక రకాల సందర్భాల్లో నాగులు స్వేచ్ఛగా అమ్మవారి దగ్గరికి వచ్చి వెళ్తూ ఉంటారు. ఈ 16 ఎకరాల స్థలం మొత్తం 16 ఎకరాలు. మనం 1 ఎకరము తీసుకోవాలి. 1 ఎకరంలో మనకి దేవాలయము, గోశాల, నాగప్రతిష్ఠ. గోశాల కూడా వెళ్దాము. వస్తున్నాం.
గోశాలకు వెళ్ళే రూట్ ఉంటుంది చూడండి. స్వామి గారు హిస్టరీ గురించి అన్ని చెప్తారు. గోవులకు విశేషంగా వాళ్ళ యొక్క జాతకరీత్యా అనేక రకాలైనటువంటి ధాన్యాలు, శనగలు, సగ్గు, మినుములు, వాళ్ళ జాతకరీత్యా విశేషమైనటువంటి ధాన్యాలన్నీ గోవులకు ఇస్తూ ఉంటారు. మన గోవులు కూడా చూడండి, వీడియో తీయగానే ఎంత యాక్టివ్గా ఉన్నాయో గోవులు కూడా. నేను మాకు చూడండి గైస్, చిన్న దూడ. మండల గోత్రం చంద్రశేఖర్, గీతావాణి, శివసాయి సందీప్, శివసాయి రమ్యశ్రీ. सर्वाभीष्टप्रसादशाह गोदेवता पुत्रभूतशवंशाभिरष्टं तथास्तु. గోల్డ్ కటాక్షం డాక్టరేట్ చేశాను, ఎంఏ అస్ట్రాలజీ చేశాను, గోల్డ్ మెడల్ తీసుకున్నాను జ్యోతిష్ శాస్త్రంలో. పాంచరత్న ఆగమం వివిధ విధానాల్లో అమ్మవారి దైవాల యథాశక్తిగా శ్రీమాత. त्र्यम्बकं जामहेश्वरं विष्णुवर्धनं द्वारकमय वन्दनामि स्वाहा 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 स्वाहा.